డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి నేను చెప్పిందే మొత్తం ప్రపంచం అంతా వినాలి నడుచుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు. ఒక డిక్టేటర్ లాగా తయారైన అనిపిస్తుంది. ఫస్ట్ టర్మ్లో కూడా ఎంత క్రూయల్గా లేదు, కానీ ఈసారికి వచ్చేసరికి మాత్రం అతను యాటిట్యూడ్లో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇది ఎటుదారి తీస్తుంది? అమెరికానైనా మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, కానీ అది కూడా నెరవేరేటట్టుగా కనిపించట్లేదు ఇతని తాలూకా వర్కింగ్ స్టైల్, యాటిట్యూడ్ చూస్తుంటే. అంటే డొనాల్డ్ ట్రంప్ కి ఆ దేశంలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్నది. దాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. వాళ్ళ అప్పులు ఎంత పెరిగినాయి, ఆ దేశం ఇండస్ట్రియలైజేషన్ మొత్తం పోయి చైనాకి, వియట్నాం, భారతదేశానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాడు అతను. కాబట్టి కోర్ అతని వైట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో వాళ్లకు ఉద్యోగాలు లేకుండా ఉండడం అన్నది, ఈ సమస్యలు అనేది కరెక్టే. కానీ సమస్యలు అన్నది తను తీసుకొచ్చిన పరికరాలు తప్పు. దానివల్ల అమెరికా గ్రేట్ అగైన్ కాదు, అమెరికా నుంచి ప్రపంచం అంతా కూడా విడిపోతాం. మిత్రులైన శత్రువుల ఆ పరిస్థితి. కానీ అతని ఆర్ట్ ఆఫ్ డీల్ అనేది అయితే అతను ఎప్పుడు చెప్పుకుంటుంటాడో డొనాల్డ్, దాంట్లో ఏంటంటే ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్, చాలా విపరీతమైనట్టు గొంతెంపు కోరికలు కోరడం, అక్కడి నుంచి బార్గెన్ చేసుకుంటూ వస్తే కనుక సపోజ్ అతనికి 100 రూపాయలు కావాలి, నాకు 500 రూపాయలు కావాలంటాడు. సో మనం 500 ఇవ్వలేము, ఏదో మేము 200 ఇస్తే కనుక 200 కాదు, నేను 450 చెప్తాను అన్నమాట. అలా బార్గెనింగ్ చేసి మనం 100 ఇవ్వవలసిన దగ్గర మనతోటి 200 300 ఖర్చు పెట్టిస్తాం. సో అది అతని ఒక వే ఆఫ్ స్టైల్ అనమాట. ఇది ఏదో రియల్ ఎస్టేట్ లోనో ఏదో మామూలుగా ఏదో కమర్షియల్ గా అమ్ముకోవడాలోనో చేస్తారు కథ వేరే. కానీ దేశాల మధ్య ఒక వాణిజ్యమే కాదు, ఇక చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం అనేది అమెరికాకు చాలా కీలకం. ఈ రోజు చైనా చేయాలంటే భారతదేశం లేకపోతే కనుక అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే చైనా అనేది ఒక డిక్టేటర్షిప్. దాంట్లో వీళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు బయటికి పట్టైనటువంటి పరిస్థితి అమెరికన్ కంపెనీస్. అదే భారతదేశంలో అటువంటి పరిస్థితి కాదు. భారతదేశం ఒక డెమోక్రసీ కాబట్టి మనకి ఇక్కడ చట్టాలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. దాని ఆధారంగా వాళ్ళు ఏమైనా మన మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు గతంలో చేసిన తప్పిదాన్ని కరెక్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందర ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రమేపీ చైనా +1 అని, ఆ తర్వాత చైనాకు ఆల్టర్నేట్స్ అని భారతదేశానికి మెల్లిమెల్లిగా షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్లస్ చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం కావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చూడట్లేదు, ఒక్క వాణిజ్య పరంగానే చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటికంటే కూడా ఇంకో 2-3 అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. అందుకనే ఏప్రిల్ 2వ తేదీ అనౌన్స్ చేసిన రేటుకి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న రేటుకి ఎందుకు ఇంత తేడా వచ్చింది అంటే కనుక 2-3 అంశాలు. ఒకటి, చైనాని కౌంటర్ చేయలేకపోతున్నాడు. చైనా వాళ్ళ మీద రేర్ ఎర్త్ మినరల్స్ అన్నిటి కూడాను అమ్మకాలు ఆపేసేసరికి అమెరికన్ ఎకానమీ అంతా గజగజ ఓడికి చైనా ముందర మోకరిల్లింది. 90% పైబడి రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని చైనా అధీనంలో ఉంది. కాబట్టి ఈ రోజు రేర్ ఎర్త్ మినరల్స్ రాలేదంటే కనుక వీళ్ళ అమెరికా యొక్క మొత్తం కంప్యూటింగ్ ఇండస్ట్రీ అంతా దెబ్బతింటుంది, వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ అంతా దెబ్బతింటుంది. వాళ్ళ శాటిలైట్స్ కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీస్, సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి అక్కడ చైనా బెదిరించేసరికి కంప్లీట్గా ఓడిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్ గా చైనాని టచ్ చేస్తే కనుక ఇంకా ఇబ్బందులు వస్తాయని తెలిసి చైనాని బెదిరించడానికి బ్రెజిల్ మీద, భారతదేశం మీద వేశాడు. లేదా బ్రిక్స్ పేరు పెట్టడం, లేదా రష్యా పేరు పెట్టడం, ఇటువంటివన్నీ. కాబట్టి ఫస్ట్ టార్గెట్ అనేది చైనా. చైనాతో ఇంకా చర్చలు చేస్తున్నారు. దాని ముందర చైనాని బెదిరించే ప్రయత్నం మన మీద టార్గెట్. చూడు, ఇంత పెద్ద దేశమైన భారతదేశాన్ని నేను లొంగదీశాను, కాబట్టి నువ్వు కూడా చైనా చెప్తున్నాడు. అది ఒకటి. రెండవది ఏంటంటే రష్యా తన మాట వినట్లేదు. నేను వచ్చిన 24 గంటల్లో యుద్ధం ఆపేస్తాను, వ్లాడిమిర్ పుటిన్ నాకు చాలా మంచి మిత్రుడు, నేను ఇట్లా ఒక్క ఫోన్ కాల్ చేశానంటే అయిపోతున్నాడు యుద్ధం అని చెప్పాడు. 6 నెలలు అయింది, ఇప్పుడు ఏం అవ్వలేదు. అది పైపెచ్చి ఇంకా రష్యా పుంజుకుంటూనే ఉంది. ఇంకా చాలా ప్రాంతాలని, చాలా ఊర్లని అది ఆక్యుపై చేసుకోగలిగింది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు రష్యా తోటి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. స్టీవ్ విట్కాక్ ఈరోజు ఆల్రెడీ మనకు మాస్కో వెళ్ళాడు. ఆయన రాబోయే కొన్ని రోజుల్లో, వారం 10 రోజుల్లో వీళ్ళిద్దరు, డొనాల్డ్ ట్రంప్, వ్లాడిమిర్ పుటిన్ ఇద్దరు కలుస్తారు అని కూడా మనకు వ్లాడిమిర్ పుటిన్ నోటనే విన్నాము. బహుశా యూఏఈలో కలవచ్చు, లేదా టర్కీలో కలవచ్చు అని మనకు వార్తలు చెప్తున్నాయి. కాబట్టి దానికోసం రష్యా మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి, నువ్వు కనుక నేను చెప్పిన షరతులు ఒప్పుకోకపోతే నువ్వు ఎవరి ఆధారంగా నువ్వు ఇంత యుద్ధాలు చేయగలుగుతున్నావో, అంటే చైనా భారతదేశానికి ఇద్దరికి అమ్ముతున్నావు కాబట్టి ఇది నేను ఆపించేస్తాను చూడు, నేను ఇది ఆపించేశానంటే నీ ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి చాలా కష్టాల్లో పడతావు, కాబట్టి నేను చెప్పేది ఇప్పుడు ఒప్పుకో అని చెప్పి రష్యాని బెదిరిస్తుంది. సో రష్యా, చైనా ఇద్దరు టార్గెట్. దాంట్లో బలిపశువుగా భారతదేశాన్ని వాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.